మరి ఇప్పుడు ఆనందంగా ఉంటారా ఉండరా అనేది ఇక్కడ ప్రశ్న. ఆనందం అనేది ఎక్కడ ఉందండి? ఇప్పుడు ఇక్కడ ఉందా, లేకుంటే ఏదో రోజు నాకు ఏదో అందిన తర్వాత, నేనేదో సీఎం అయిన తర్వాత, నాకేదో కారు వచ్చిన తర్వాత, నేనేదో ఇల్లు కట్టిన తర్వాత ఆ రోజే ఉందా? మనం కనుక ఓన్లీ ఏదో ఒక వస్తువు వచ్చిన తర్వాతే ఆనందంగా ఉంటాము అంటే అది లేనప్పుడు ఇబ్బంది, రానంత వరకు దుఃఖము, దాని మీద ఎంతో స్ట్రెస్ అనే దాని గురించి నేను చెప్పుకున్నాను. సో ఈ కార్యక్రమంలో ఈ మౌనంలో మనకి దొరికేది ఏమిటి అంటే మొట్టమొదటిగా ప్రశాంతత. ఆ ప్రశాంతత ద్వారా మనకి ఆనందం రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఉంచేదే మౌనం అనేది. మౌనంలో ఏం జరుగుతుంది అంటే, ఈ సైలెన్స్లో ఏమి జరుగుతుంది అంటే, ఈ క్షణంతో పాటు ఇక్కడ ఏది ఉందో దానితో పాటుగా ఎప్పుడైతే ఉండగలుగుతామో అక్కడ ఒక స్థిమితమైనటువంటి ఒక స్థితి మనకి కలుగుతుంది.